అందరికీ హాయ్. ప్రాజెక్ట్ టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము. మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు. సందేహాస్పదమైన కంపెనీ యొక్క ప్రతి పారామీటర్ను మీరు నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము. మేము కంపెనీ కీలక సూచికలను విశ్లేషిస్తాము. కామ్స్కోప్ హోల్డింగ్, టికర్ COMM. ఈ సమీక్ష ఆగస్టు 18, 2025 నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ కామ్స్కోప్ హోల్డింగ్ కంపెనీ INC ఉపవర్గానికి చెందినది. నెట్వర్క్స్ మదింపులో 40 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం. కంపెనీకి ఫలితం -10 పాయింట్లలో 2. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 2.8 పాయింట్లు. మీరు దీన్ని విస్తృతంగా చూస్తే సాధారణంగా మొత్తం స్టాక్ మార్కెట్లో మేము చూస్తాము మొత్తం మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ 1.8 పాయింట్లు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 2 పాయింట్లు. కామ్స్కోప్ హోల్డింగ్ కంపెనీ INC కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. కామ్స్కోప్ హోల్డింగ్ మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము. కామ్స్కోప్ హోల్డింగ్ 378.3% మార్పును చూపించింది. 45.1% ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కామ్స్కోప్ హోల్డింగ్ కంపెనీ INC మొత్తం $3.43 బిలియన్లు. $664 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ 1.5 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $243 బిలియన్లు. $96 బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో. మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. కామ్స్కోప్ హోల్డింగ్ కంపెనీ INC మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో 0.517%. పుస్తకం విలువ 2.525%. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు -1. కంపెనీకి ఎలాంటి ఆర్థిక బాధ్యతలు లేవు. కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా బాగుంది 2 పాయింట్లు. కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి 0.49 ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం -$141 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $273 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.7. ఉపవర్గం 5 కోసం సగటు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $4,750 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడు -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -3%. ఉపవర్గానికి సగటున 10%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగిన -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా 6.754%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్ కంటే 1,206% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $172,000.
ఉపవర్గంలో $2,243,000 ఉన్నాయి. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం -$7.1 $44.9 ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా 238,000. ఉపవర్గంలో $448,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల -0.5 పాయింట్లు. స్వల్ప లావాదేవీల పరిమాణం 7.4% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 2.3%. సూచిక RSI 14 కంపెనీకి 80% స్థాయిని చూపుతుంది. కామ్స్కోప్ హోల్డింగ్ కంపెనీ INC. ఉపవర్గంలో RSI స్థాయి 14 సుమారుగా 51%. కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు $15.51. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $16.71. పిన్ చేసిన వ్యాఖ్యలో ఉన్న లింక్ ఆర్డర్ల పట్టికను చూద్దాం. ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా కామ్స్కోప్ హోల్డింగ్ మూల్యాంకనం యొక్క సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. ప్రతి షేరుకు 15.5 వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి. కంపెనీ సాపేక్షంగా పేలవమైన రేటింగ్ మరియు ధరల కదలిక కారణంగా ఆర్డర్ తెరవబడింది. సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది. అకిమ్ ఇండెక్స్ లాభం 7.75 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 23.25 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ 17, 2025న ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒప్పందం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ PLTK ప్రధాన కొనుగోలు ఆర్డర్. ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేస్తే ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్. రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.